అనుగుణంగా వాళ్ళు ఈ రీసెంట్గా పుష్ప సినిమా హిట్ అయిన కారణంగా వాళ్ళు ఆ విధంగా మాట్లాడుకున్నారు. సార్ వీళ్ళు ఏమైనా ఒక శుద్ధమైన భాష మాట్లాడుతూ లేదంటే వీళ్ళు ప్రవచనాలు చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు చెప్తూ వీళ్ళు ఏమైనా మనకి మాట్లాడారు అనుకుంటే ఒకసారి మీరు ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఏం మాట్లాడారో ఒకసారి చూడండి. వాళ్ళు మాట్లాడిన ఏమైనా ఉంటే మీ దగ్గర ఉంటాయండి, లేదా నా దగ్గర వీడియోలు ఉన్నాయి. ఏదో నంద్యాల తెలుగుదేశం జిల్లా నంద్యాల అయితే ఏకంగా గెలిపిస్తే రౌడీ షీటర్ అయితే ఇస్తాం అన్నది ఏం చెప్పాలి సార్ అతనికి? మీరే చెప్పండి ఒకసారి. అది ఉందో ఇంకొక అదేనండి ఒక మాట చూడండి. మీరు అనేది ఇదేనా? ఇది ఈయన మాట్లాడింది ఒకసారి వినండి సార్. సో ఆయన అనేది ఏంటంటే ఏ మూల దాక్కున్నా ఎత్తుక్కుంటూ వస్తాం, ఎంటపడి నరుకుతాం. వాళ్ళు మాట్లాడేవే కదా. ఇప్పుడు నేను అంటుంది అంటే వాళ్ళు మాట్లాడారు కాబట్టి వీళ్ళు మాట్లాడచ్చు, లేదా వీళ్ళు ప్లకార్డులు పట్టుకోవచ్చు అంట. వీళ్ళు ప్లకార్డులు పట్టుకోవచ్చు అంటారు. ప్లకార్డులు చెప్తున్నాను సార్. ఒక పోస్టరు ఎవడో నాకు నచ్చింది, నేను పోస్టర్ని వేసుకుంటా, ఏం చేయాలి దానికి? ఇప్పుడు అంత సమూహంలో ఎవడో ప్లాస్టర్ పట్టుకున్న దానికి ప్లకార్డ్ పట్టుకున్న దాన్ని ఆపాదించి మాట్లాడుతున్నారు. వీళ్ళ భాష గౌరవ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉండి ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూడండి. ఇప్పుడున్న ఎలక్షన్ క్యాంపెయిన్లో ఆ భాష ఏంటి సార్? సంబోధన ఏంటి? ఎలక్షన్ క్యాంపెయిన్ సందర్భంగా ఎలక్షన్ ఏది మంత్రిగా డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించక మునుపు నేను అది కూడా చెప్తున్నాను. ఆ భాష చూడండి. ఎవరిని? ఎమ్మెల్యేని. నేను అంటుంది ఇవి నేను సమర్థిస్తున్నానో లేదా సమర్థించడం కాదు. ఒక సరళీకృతమైన భాష ఎప్పుడైతే మాట్లాడట్లేదో ఒక పొలిటికల్ సెంటర్లో ఆ ఆస్పెక్ట్సే డ్రైవ్ అవుతున్నాయి సార్. వాళ్ళు స్వీయ నియంత్రణ అనేది కోల్పోయారు. అందరూ స్వీయ నియంత్రణ కోల్పోయిన తర్వాత వచ్చిన ఉపద్రవాలు. ఇప్పుడు ఆ మాటకు వస్తే కొడాలి నాని లేదంటే వాళ్ళు వంశీ మాట్లాడారు, ఇలాంటివన్నీ ఒకళ్ళిద్దరు నలుగురు ఐదుగురిని ర్యాండమ్గా చూపిస్తే వీళ్ళు కూడా అలాగే ర్యాండమ్గానే ఇటుకి టిట్ ఫర్ టాటే కనబడుతుంది. కానీ మాత్రం యాజ్ ఇఫ్ వీళ్ళు ఎప్పుడు ఏమీ చేయాలంటే ప్రవచనాలు మాత్రం చెప్తున్నారు. అది కొంచెం బాధాకరంగా లేదు? జగన్మోహన్ రెడ్డి గారు వల్లభనేని వంశీ గురించి మాట్లాడారు. నిన్న అక్కడికి వెళ్ళినప్పుడు ప్రత్యేకించి ఆయన ఎందుకని ఆ కమ్మ సామాజిక వర్గాన్ని టచ్ చేశారు, కారణం ఏంటి ఒకసారి ఆయన మాట్లాడింది విని దానిలోకి వెళ్దాం. ఏం పాపం చేశారు?